హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో రెగ్యులర్గా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి మరియు ఎస్ఎస్సి మరియు రిమైనింగ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో రెగ్యులర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ బిట్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ యొక్క వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఆ వీడియోస్ని చూడవచ్చు. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఈరోజు నుంచి మనం మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, అంటే ఇంతవరకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి, డిఆర్డిఓ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ని, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. వీటిని తయారు చేయడానికి చాలా టైం కేటాయించాము. సో మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. రోజుకి ఒక 15 to 20 minutes ఈ వీడియోస్ మీరు చూస్తే మీరు కంపల్సరీగా మీ యొక్క టార్గెట్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు పర్ఫెక్ట్గా ఏ రోజు ఆ రోజు బిట్స్ అనేవి చదువుకుంటే మీకు అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్, మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఇన్ యూనివర్స్. అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇబ్బంది పడని అవసరం లేదు, వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమైనట్టు బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఇన్ యూనివర్స్ అంటే విశ్వంలో సమృద్ధిగా లభించు గ్యాస్ ఏది? ఆన్సర్ ఈస్ హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది మన యూనివర్స్లో సమృద్ధిగా లభించిన గ్యాస్. సెకండ్ బిట్, మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఆన్ ఎర్త్ అంటే భూమిపై, ఇందాక యూనివర్స్లో ఇది భూమిపైన సమృద్ధిగా లభించిన గ్యాస్ ఏదంటే నైట్రోజన్. ఆన్సర్ ఈస్ నైట్రోజన్. థర్డ్ బిట్, విచ్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్. ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉంటాయి కదా, వాటిలో ఏ గ్యాస్ని ఫిల్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ ఆర్గాన్. ఆర్గాన్ అనే గ్యాస్ని ఈ ఎలక్ట్రికల్ బల్బ్లో ఫిల్ చేస్తారు. ఫోర్త్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎల్పిజి. ఎల్పిజిస్ ఉంటాయి కదా, అందులో ఏ గ్యాస్ని యూజ్ చేస్తారు అంటే ఆన్సర్ ఈస్ ప్రోపేన్ ఆర్ బ్యూటేన్. ఫిఫ్త్ బిట్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్స్. అంటే రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి కదా, అందులో ఏ గ్యాస్ని యూజ్ చేస్తారు? ఆన్సర్ ఈస్ ఫ్రియాన్. ఆన్సర్ ఈస్ ఫ్రియాన్. సిక్స్త్ బిట్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎయిర్ కండిషనర్. అంటే ఏసీ ఉంటాయి కదా, ఏసీలలో ఏ గ్యాస్ని యూజ్ చేస్తారంటే ఆన్సర్ ఈస్ ఫ్రియాన్. రిఫ్రిజిరేటర్ మరియు ఎయిర్ కండిషనర్ రెండిట్లో కూడా ఫ్రియాన్నే యూజ్ చేస్తారు. సెవెంత్ బిట్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ లైటర్. లైటర్స్ ఉంటాయి కదా, అందులో ఏ గ్యాస్ని యూజ్ చేస్తారు? ఆన్సర్ ఈస్ బ్యూటేన్. ఎయిత్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. అంటే మనం కృత్రిమంగా పండ్లు పండిస్తాం కదా, గ్యాస్ పంపించి, అందులో ఏ గ్యాస్ యూజ్ చేస్తారంటే ఇథిలీన్ అన్నమాట. నైన్త్ బిట్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. అంటే మంటలను ఆర్పడానికి ఏ గ్యాస్ని యూజ్ చేస్తామంటే ఆన్సర్ ఈస్ కార్బన్ డయాక్సైడ్. టెన్త్ బిట్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ టైర్ ఆఫ్ ఎయిర్ప్లేన్స్. అంటే విమానాలు ఉంటాయి కదా, అందులో వాటి యొక్క టైర్స్లో ఏ గ్యాస్ని ఫిల్ చేస్తారంటే ఆన్సర్ ఈస్ నైట్రోజన్. నైట్రోజన్ గ్యాస్ను అందులో ఫిల్ చేస్తారు. 11th బిట్, ఫిలమెంట్ ఆఫ్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ మెటల్. మన బల్బ్స్ ఉంటాయి కదా, బల్బ్స్లో ఫిలమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఫిలమెంట్స్ని ఏ మెటల్తో తయారు చేస్తారంటే
Answer is tungsten. 12th bit, the wire of heater. The wire of heater is made up of which metal? హీటర్లో వైర్ ఉంటుంది కదా, హీటర్ యొక్క వైర్ని ఏ మెటల్తో తయారు చేస్తారంటే నిక్రోమ్. ఆన్సర్ ఈస్ నిక్రోమ్. 13th బిట్, విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ గోబర్ గ్యాస్? అంటే గోబర్ గ్యాస్ ఉంటుంది కదా, అందులో మెయిన్గా ఏ యొక్క గ్యాస్ ఉంటుందంటే ఆన్సర్ ఈస్ మీథేన్. 14th బిట్, విచ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? అంటే కరెంటు దేనిలో ఎక్కువగా ఫ్లో అవుతుందంటే సిల్వర్లో ఎక్కువగా ఫ్లో అవుతుందన్నమాట. 15th బిట్, హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. అంటే మానవ శరీరంలో గట్టిదైన పదార్థం ఏదంటే ఎనామెల్. 16th బిట్, హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఫౌండ్ ఆన్ ఎర్త్. అంటే భూమిపైన లభించే హార్డెస్ట్ సబ్స్టెన్స్ అంటే గట్టి పదార్థం ఏదంటే ఆన్సర్ ఈస్ డైమండ్. డైమండ్ అంటే వజ్రం. విచ్ ఈస్ ద బెస్ట్ కోల్? బెస్ట్ కోల్ ఏది అడుగుతున్నాడు అంటే కోల్ అంటే బొగ్గు, ఆంథ్రసైట్ అనమాట. 18th బిట్, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్. అంటే స్వచ్ఛమైన బొగ్గు ఏది అంటే డైమండ్ అనమాట. 19th బిట్, విచ్ సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెన్సిల్? పెన్సిల్ ఉంటుంది కదా, అందులో ఏ యొక్క పదార్థాన్ని యూజ్ చేస్తారంటే గ్రాఫైట్ని యూజ్ చేస్తారు. 20th బిట్, విచ్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ సన్? మన సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడిలో ఏ గ్యాస్ ఉంటుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది. ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. అంటే భూమి యొక్క ఉపరితలం పైన అబండెంట్ ఎలిమెంట్ అంటే ఎక్కువగా సమృద్ధిగా లభించే ఎలిమెంట్ ఏది? ఎలిమెంట్ అంటే మూలకం. ఆన్సర్ ఈస్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. 22 బిట్, విచ్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్? ఇందాక చూసింది ఎలిమెంట్, ఇదేమి మెటల్ అంటే లోహం. ఎలిమెంట్ అయితే ఆక్సిజన్, మెటల్ అయితే అల్యూమినియం. 23rd క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్? లాఫింగ్ గ్యాస్ అని ఏ గ్యాస్ అని అంటామంటే ఆన్సర్ ఈస్ నైట్రస్ ఆక్సైడ్, N2O, నైట్రస్ ఆక్సైడ్. 24th బిట్, విచ్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ మార్స్ గ్యాస్? అంటే మార్స్ వాయువు అని ఏ గ్యాస్ అని అంటారంటే మీథేన్. 25th బిట్, విచ్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రేంజర్ గ్యాస్? అంటే ఈ గ్యాస్ అనేది ఎక్కువగా యూజ్ చేయమన్నమాట. ఆ గ్యాస్ ఏంటంటే ఆన్సర్ ఈస్ జీనాన్. జీనాన్ని మనం అంతగా యూజ్ చేయం. విచ్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ డ్రై ఐస్? ఏ గ్యాస్ని మనం డ్రై ఐస్ అంటాము అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం డ్రై ఐస్ అని అంటాము. చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. విచ్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ హిడెన్ గ్యాస్? హిడెన్ గ్యాస్ అని ఏ గ్యాస్ని అంటామంటే ఆన్సర్ ఈస్ క్రిప్టాన్. 28th బిట్, విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ భోపాల్ ట్రాజడీ? భోపాల్ ట్రాజడీ జరిగింది కదా, ట్రాజడీ అంటే విషాదం, దానికి ఏ గ్యాస్ రెస్పాన్సిబుల్, ఏ గ్యాస్ అనేది కారణమైందంటే ఆన్సర్ ఈస్ మెథైల్ ఐసోసైనేట్. మెథైల్ ఐసోసైనేట్. 29th బిట్, విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రైన్? అంటే ఏ గ్యాస్ అనేది యాసిడ్ రైన్ అంటే ఆమ్ల వర్షానికి కారణమవుతుందంటే సల్ఫర్ డయాక్సైడ్. 30th బిట్, విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్? అంటే ఓజోన్ లేయర్ దెబ్బతినడానికి ఏ గ్యాస్ అనేది బాధ్యత వహిస్తుందంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్ అంటే CFC. 31, విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఏ యొక్క గ్యాస్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుందంటే కార్బన్ డయాక్సైడ్. ఆన్సర్ ఈజ్ కార్బన్ డయాక్సైడ్. 32nd bit, which gas is responsible for the greenhouse effect అంటే హరిత గృహ ప్రభావం అంటాం కదా, అది జరగడానికి ఏ గ్యాస్ రెస్పాన్సిబుల్ అంటే వాటర్ వేపర్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అండ్ ఓజోన్. దీస్ gases are the responsible for the greenhouse effect. 33rd, transistors is made of which element? ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, వాటిని ఏ యొక్క మూలకంతో తయారు చేస్తామంటే ఆన్సర్ ఈస్ సిలికాన్. 34th bit, which element is used in న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి కదా, అందులో ఏ యొక్క ఎలిమెంట్, ఏ యొక్క మూలకాన్ని యూజ్ చేస్తారంటే యురేనియం. ఆన్సర్ ఈస్ యురేనియం. 35th bit, which element is used as moderator in న్యూక్లియర్ రియాక్టర్? న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేట్ ఎలిమెంట్గా అంటే మధ్యవర్తిగా ఏ యొక్క ఎలిమెంట్ని యూజ్ చేస్తారంటే గ్రాఫైట్. 36th bit, ద పవర్ హౌస్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఈజ్ మైటోకాండ్రియా. పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటే కణ శక్త్యాగారాలు అని దేనిని అంటారు అంటే మైటోకాండ్రియా అనే కణ శక్త్యాగారాలు అని అంటారు. 37th bit, వాట్ ఆర్ కాల్డ్ సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అంటే ఆత్మహత్య సంచులు అని దేనిని అంటారంటే ఏ కణాలను అంటారంటే లైసోజోమ్స్ని సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అంటారు అనమాట. 38th bit, వాట్ ఈజ్ కాల్డ్ ప్రోటీన్ ఫ్యాక్టరీ? ప్రోటీన్ ఫ్యాక్టరీ అనే దాన్ని ఏమంటారంటే రైబోజోమ్. 39th bit, బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఆన్సర్ ఈస్ సోయాబీన్. సోయాబీన్లో ఎక్కువ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. 40th bit, వాట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అంటే స్వచ్ఛమైన ఐరన్ ఏది? ఆన్సర్ ఈస్ వ్రాట్ ఐరన్. వ్రాట్ ఐరన్. 41th bit, విచ్ విటమిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ అంటే రక్తం గడ్డ కట్టడానికి ఏ విటమిన్ అనేది బాధ్యత వహిస్తుందంటే విటమిన్ కే. 42, జుడిషియరీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే న్యాయ వ్యవస్థ ఉంటుంది కదా, న్యాయ వ్యవస్థను భారత రాజ్యాంగం యొక్క ఏ పార్ట్లో మెన్షన్ చేశారంటే పార్ట్ 5th. ఆన్సర్ ఈస్ పార్ట్ 5th. 43rd bit, 43rd bit, which disease is caused due to deficiency of iodine అంటే అయోడిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే గాయిటర్. దాన్నే సింపుల్ గాయిటర్ అని కూడా అంటారు. 44th bit, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏ ఎలిమెంట్కి తక్కువ ద్రవీభవన స్థానం ఉంటుందంటే ఆన్సర్ ఈస్ ఆక్సిజన్. ఆక్సిజన్కు ద్రవీభవన స్థానం అనేది తక్కువగా ఉంటుంది. 45th bit, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై. మన ఇండియాలో ఆంగ్ల విద్యను ఎవరు ప్రవేశపెట్టారంటే ఆన్సర్ ఈస్ లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. 46th bit, పెరియార్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్ అంటే పెరియార్ నేషనల్ పార్క్ అనేది ఏ యొక్క పర్వత శ్రేణిలో ఉన్నది? ఆన్సర్ ఈస్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్. 47th bit, అశోక కన్వర్టెడ్ టు విచ్ రిలీజియన్ ఆఫ్టర్ ద కళింగ వార్
కళింగ యుద్ధం జరిగిన తర్వాత అశోకుడు ఏ మతానికి కన్వర్ట్ అయ్యాడంటే ఆన్సర్ ఈస్ బుద్ధిజం. 48th బిట్ గాంధీజీ స్టార్టెడ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ అంటే గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశాడు కదా, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే ఆన్సర్ ఈస్ 1920. 49th బిట్ విచ్ ఆర్టికల్ స్పెసిఫైస్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు అంటారు కదా, అవి ఏ ఆర్టికల్లో ఉంటాయంటే ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51A. 51th బిట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ఇండియా బై. ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, రిపీట్ అయింది ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ మెకాలే, లార్డ్ మెకాలే. 51th బిట్ ద లోగో ఆఫ్ వరల్డ్ వైడ్ ఫండ్. WWF ఉంది కదా, వరల్డ్ వైడ్ ఫండ్, దాని యొక్క లోగో ఏంటంటే పాండా. 52 క్వశ్చన్ వేర్ ఈస్ ద ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ అంటే ఈ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉన్నదంటే ఆన్సర్ ఈస్ లక్నో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో అనేది సెకండ్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.